హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని అండ్ ప్రతీక్ స్టోరీస్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను నా పేరు నందిని అండి. నా ఛానల్లో మీకు ఫుడ్, ట్రావెల్, ఇంకా ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఇవన్నీ గురించి కానీ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజటి వీడియో చాలా స్పెషల్ వీడియో. ఎందుకు అంటేను దిస్ ఇస్ అ షాపింగ్ వీడియో. షాపింగ్ ఎందుకు అంటేనో దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందన్నమాట. మా అత్త బర్త్డే అనమాట నిన్న. సో వర్కింగ్ డే కాబట్టి అసలు ఏం చేయలేకపోయాము. సో నెక్స్ట్ డే తనను షాపింగ్ తీసుకెళ్దాము అనేసి షాపింగ్ వెళ్ళాము ఈరోజు. యాక్చువల్గా తనకు చీరలు, డ్రెస్ ఇది నేను ఆప్షన్స్ ఇచ్చానమాట. మీకు ఏం కావాలో అదే కొందాము అనేసి. ఫర్ ఏ చేంజ్ ఫస్ట్ టైం మా అత్త నేను జ్యువెలరీ ఏదైనా తీసుకుంటాను అన్నారు. బికాస్ కంటిన్యూస్గా అయితే ఇంట్లో ఫంక్షన్స్ ఇవి కానీ ఉన్నాయన్నమాట. కాబట్టి నేను జ్యువెలరీ షాపింగ్ అయితే నా చాలా ఫేవరెట్ ప్లేస్ భవానీ కంగన్కు వెళ్ళాము. భవానీ కంగన్ జయనగర్లో ఉందన్నమాట, అండ్ గాంధీ బజార్లో కానీ ఉంది. మేము జయనగర్కి వెళ్ళాము, దగ్గర కాబట్టి. ఇక్కడికి వెళ్ళి హారము, చైన్స్ ఇలాంటివి ఏదైనా చూద్దాము అనేసి మేము ఇంకా వెళ్ళేసి ఒక సూపర్గా ఉండే హారం అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. సో లెట్స్ ఏం తీసుకున్నాము అనేసి ఫస్ట్ అయితే షాపింగ్ వెళ్ళిపోదాము. రివర్స్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఏం తీసుకున్నాను అనేది అయితే చూపించేస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మంచి ఎండకాన్ని బయటకు వెళ్తున్నాము. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి గుడ్. ఒక్క చైన్ కొనడానికి ఒక 2 hours స్పెండ్ చేసాము. అత్త క్విక్ షాపింగ్ అనమాట, చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. నేను జతలో వెళ్ళాను కాబట్టి ఒక చైన్ 2 hours చూసామన్నమాట. ఒకే చైన్ చూడలేదు అనుకోండి, అన్ని చూసి ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నేను కాస్త స్లో అనమాట సెలెక్షన్, ఎందుకంటే నాకు అన్నీ చూసిన తర్వాతే నేను పిక్ చేసుకుంటాను అనమాట. ఇది మనకు బాగుంటుందా, కరెక్టా అండ్ ప్రైస్ చూడాలి, క్వాలిటీ చూడాలి, మనకు సూట్ అవుతుందా లేదా చూడాలి, అండ్ ఆల్రెడీ మన దగ్గర ఈ మోడల్ ఉందా లేదా ఇవన్నీ చూడాలన్నమాట. ఏంటి అంటేను అత్తకు కాస్త బాగుండేది తీసుకుంటేను అన్ని ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి ఇలాంటివి కానీ వేసుకోవచ్చు అనేసి. అండ్ తనకు చాలా చోకర్ టైప్ కానీ లేదో నెక్కు పైకి వచ్చే మోడల్స్ అయితే అంతగా తను ప్రిఫర్ చేయరు. బికాస్
వేడి అది ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంటారు. లాంగ్ చైన్స్ అయితే నాకు పర్లేదు అన్నారు. కాబట్టి లాంగ్ చైన్స్లో అయితే కొన్ని ఆప్షన్స్ చూసామన్నమాట. ఫైనల్గా అయితే ఒక మోడల్ చాలా బాగా నచ్చింది. జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఇంపార్టెంట్ కన్సర్న్ ఏం చూడాలి అంటేను, మనకి ఇప్పుడు అన్నీను మనం గోల్డ్లో అయితే అఫోర్డ్ చేయలేము. ఇప్పుడు గోల్డ్ ఇమిటేషన్లో ఉండే చాలా జ్యువెలరీస్ మనకు షాప్స్లో ఉన్నాయన్నమాట. అన్నీను మనకు అలా అంటూ ఇమిటేషన్ జ్యువెలరీ కదా అని ప్రైజెస్ ఏం అస్సలు తక్కువ ఏం లేదు. 5,000, 10,000, 20,000 ఇలా ప్రైజెస్ మంచిగానే ఉన్నాయి. అలాంటిది మనం కొనుక్కునేటప్పుడు అయితేను ఖచ్చితంగా ఆలోచించి చూసి క్వాలిటీ కానీ అంత డబ్బుకి ఇది వర్తా అనేసి చూసుకొనాలన్నమాట. సో కాబట్టి నేను ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా ఖచ్చితంగా టైం ఉన్నప్పుడే వెళ్తాను. సో దట్ మనం టైం స్పెండ్ చేసి చూసి తీసుకోవచ్చు. ఎప్పుడు హరీలో మనం వెళ్ళి కొనుక్కొని వచ్చేసే ఐటమ్స్ అయితే ఖచ్చితంగా కాదు. గోల్డ్లో మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేసి ఆలోచించి ఆచుతూ తీసుకుంటాము. ఏ విషయంలో అయినా మనం అలానే తీసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే డబ్బు విలువ డబ్బు ఖచ్చితంగా ఉంటుంది కదండి. కాబట్టి నేను హారం అయితే చాలా బాగుంది. హారం అయితే చూసేద్దాము. సో మేము కొనుక్కున్న హారం అయితే ఇది రెడ్ అండ్ ఎల్లో స్టోన్స్ ఉందన్నమాట. నాకు ఈ మోడల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఇలాంటిది ఒకసారి మలబార్లో గోల్డ్లో చూసాను అనమాట. అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది, కానీ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సడన్గా ఆ మోడల్ ఇందులో కనిపించేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే ఈ మోడల్ చాలా బాగుంది కదా, నేను ఇష్టపడిన మోడల్ ఒకప్పుడు అనేసి. సో దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాము. దగ్గర నుంచి అయితే హారం ఇలా ఉందన్నమాట. చాలా ఎలిగెంట్గా చాలా బాగా కనిపిస్తుంది. దీని ప్రైస్ ఏమో అరౌండ్ మాకు 4,000 పడింది. అండ్ ఇయర్ రింగ్స్ అయితేను యాక్చువల్గా వీళ్ళు దీనికి పేర్ చేసిన ఇయర్ రింగ్స్ మాకు నచ్చలేదు. జుంకాల్లాగా బుట్టల్లాగా చాలా పెద్ద బుట్టలు ఉండిందనమాట. ఇంకా అంత పెద్ద బుట్టలు ప్రిఫర్ చేయరు కాబట్టి దీనికి మ్యాచింగ్గా అయితేను వేరే కమ్మలు తీసుకున్నాను. నేను వేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. నేను డ్రెస్ మీదకైతే ఈ డ్రెస్ మీద కలర్కి అయితే అంత కనిపించదు, బట్ శారీస్కి అయితే నేను చాలా బాగా అనిపిస్తుంది. సో తనకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నాకు కానీ చాలా బాగా నచ్చింది చైన్. దీంతో పాటు ఇయర్ రింగ్స్ అయితేను మేమే పేర్ చేసుకున్నాము. అంటే మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీకి మనకు కమ్మలు అనేది వాళ్ళే ఇచ్చేస్తారనమాట. ఇన్ కేస్ మనకు నచ్చకపోతే అందరూ పెద్దగా అయితే పెట్టుకోరు కదా. సో చిన్నగా అయితేను ఆప్షన్స్ కానీ ఉన్నాయి. మనకు నచ్చినట్టుగా మనము సపరేట్గా కానీ పేరప్ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి మేమైతే ఇదేమో తీసుకున్నాము. ఇదైతే చిన్నగా కానీ ఉంటుంది, తను పెట్టుకోవడానికి కానీ బాగుంటుంది అనేసి ఈ చిన్న ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేసుకున్నాము. ఇదొకటి. అండ్ దీంతో పాటుగా అయితేను అత్త దగ్గర ఆల్రెడీ ఒక రూబీ సెట్ ఉంది. ఆ రూబీ సెట్ కమ్మలు అయితే సడన్గా బాగుంటుంది అని కళ్ళకు పడింది అనమాట. అత్త ఇది మ్యాచ్ అవుతుంది కదా అనేసి చెప్తేను అవును అంటేను ఇదొకటి తీసుకున్నాము. ఇంకా బ్యాంగిల్స్ ఇవి అన్ని కానీ చూసామన్నమాట, కానీ తను ఆల్రెడీ ఇదే ఎక్కువైంది వద్దు అనేసారు. భవానీ కంగంలో అయితే కలెక్షన్స్ అయితే చాలా బాగుంటుంది. నా పెళ్ళికి కానీ నా పెళ్ళి జ్యువెలరీ మొత్తము నేను అక్కడే తీసుకున్నాను. ఒకసారి నేను ఏమేమి జ్యువెలరీ వేసుకున్నాను అనేసి కానీ ఒక బ్లాగ్ అయితే చేసేస్తాను. సో ఈ రోజుకైతే మేము వెళ్ళి కొనుక్కున్న షాపింగ్ అయితే ఇదే అన్నమాట. చైన్ డీటెయిలింగ్ ఏమో ఇలా ఉందన్నమాట. 3 లేయర్స్ వస్తుంది మనకు. 3 లేయర్స్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. అండ్ పెండెంట్ ఏమో మధ్యలో అయితే లక్ష్మీదేవి, అటు ఇటు మనకు ఇలా పీకాక్స్ ఉన్నాయన్నమాట. పట్టు చీరల పైకి అండ్ సింపుల్ మైసూర్ సిల్క్ శారీస్కి అయితేను చాలా బాగా కనిపిస్తుంది. ఇవాళకైతే ఇదే వీడియోనండి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అత్త కోడల షాపింగ్. మీరు మీ అత్తతో ఇలానే షాపింగ్ వెళ్తారా? అలా వెళ్ళేటైతే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ దెన్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.